తెలంగాణ వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసుతో ఏపీ, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కంపెనీలతో కూడా సంబంధాలున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో అంచనాకొచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా సిఐడికి బదిలీ చేశారు. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపైన కేసు నమోదైంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కంపెనీలకు ట్యాక్స్ నుంచి తప్పించి లబ్ధి పొందేందుకు సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు పోలీసులు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ కుంభకోణానికి తెరతీశారా, లేక నాటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఏమైనా ఉందా అనే దానిపై విచారణ సాగుతోంది. ఈ కుంభకోణానికి సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణంకు సంబంధించిన కేసును సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సిసిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సబ్మిట్ చేసిన ఆధారాలన్నింటినీ కూడా సిఐడికి అప్పగించనున్నారు. ఇక సిఐడి ప్రత్యేక టీం ద్వారా ఈ కేసును విచారించనుంది. ఈ కంపెనీలు ఏవైతే 75 కంపెనీలు లబ్ధి పొందాయో ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలపైన కూడా ఆరా తీయబోతున్నారు. త్వరలోనే ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చి ఏ విధంగా ట్యాక్స్ ఎగ్గొట్టారనే దానిపై విచారించబోతున్నారు. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పాత్రనే చాలా కీలకంగా ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించిన అవకతవకలను గుర్తించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్ ని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా సోమేష్ కుమార్ ఆదేశాలు ఇవ్వడంతో ఆ సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేసే ఐఐటి హైదరాబాద్ సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ని తయారు చేసి కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించి కంపెనీల లావాదేవీలు, కంపెనీల వివరాలన్నిటిని కూడా ఆ సాఫ్ట్వేర్ లో గుర్తించే విధంగా వాళ్ళేమైనా అవకతవకలకు పాల్పడితే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్వేర్ ని రూపొందించారు. కానీ వీరికి సంబంధించిన లబ్ధి చేకూర్చిన కంపెనీలకు సంబంధించిన వివరాలు అందులో కనబడకుండా తమకు మాత్రమే ఇటు సోమేష్ కుమార్ తో పాటు అడిషనల్ కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఇద్దరికి మరో సాఫ్ట్వేర్ మెయింటైన్ చేసే వారికి మాత్రమే కనిపించే విధంగా దాంట్లో మార్పులు చేసినట్టుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలన్నిటిని కూడా బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు సిఐడి అధికారులు మొత్తం ఈ కేసును దర్యాప్తు చేసి నోటీసులు ఇచ్చి త్వరలోనే సోమేష్ కుమార్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఇందులో ఉన్నాయి కాబట్టి సిఐడి అధికారులు అయితే నేరుగా ఆ రాష్ట్రాలకు వెళ్లి ఆ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి వారికి ఈ కేసుని బదలాయించారు. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ కుంభకోణంపై చర్చ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 1400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చే విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి సోమేష్ కుమార్ ఒక్కడే ఈ నిర్ణయం తీసుకుండా అతని వెనకాల గత ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా విచారించబోతున్నారు. నేరుగా సోమేష్ కుమార్ వీరికి ఈ కంపెనీలకు లబ్ధి చేకూర్చాడు కాబట్టి సోమేష్ కుమార్ కి ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఈయనకి ఏ విధంగా డబ్బులు ముట్ట చెప్పారా లేదంటే ఆస్తులు ఇచ్చారా అనే దానిపైన కూడా విచారణ చేయబోతున్నారు. దాదాపు ఇందులో స్టేట్
బేవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించి ఎక్కువగా లబ్ధి పొందినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఈ బేవరేజ్ లబ్ధికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎవరు ఎక్కడ మళ్ళాయి అనే దానిపైన కూడా విచారించబోతున్నారు. పూర్తిగా ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించిన అధికారులతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానిపైన ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల అంతర్గత విచారణ కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఇటు పోలీసులు కూడా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. కాబట్టి కుంభకోణానికి సంబంధించి 1400 కోట్లైనా ఇంకా ఇతర కంపెనీలు ఉన్నాయనే దానిపైన కూడా విచారణలో బయటికి వస్తాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.